జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇవన్నీ పక్కన పెడితే కాసేపు వారు అంటున్నారు ప్రక్షాళన జరగాలండి ఇప్పటికైనా అని. ఇప్పటికైనా ఏంటి? 7 నెలల క్రితం ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఫస్ట్ తిరుమల విజిట్ చేసి ఆయన ప్రశ్న అడ్రస్ చేసిందేంటి? నా పాలన నా ప్రక్షాళన ఇక్కడి నుంచి మొదలవుతుందని. 7 నెలల తర్వాత కూడా మనం ఇంకా ప్రక్షాళన అని మాట్లాడుకుంటున్నామంటే ఎందుకు మొదలు పెట్టలేదు మీరు? మేడం, స్ట్రైట్ ప్యానెల్ పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆల్రెడీ ప్రక్షాళన మొదలయ్యింది. విఐపి బ్రేక్ టికెట్లు ఇవ్వడం దగ్గర నుండి, L1 L2 సిస్టమ్ మార్చడం దగ్గర నుండి, అన్నదానం కౌంటర్ల దగ్గర నుండి, ప్రసాదాల నాణ్యత పెంచడం దగ్గర నుండి అమితమైనటువంటి ప్రక్షాళన మొదలైంది. కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని విమర్శకుల మధ్యలో ప్రక్షాళన ఇంకా కాలేదు. వాళ్ళు యథావిధంగా ఉన్నారు. ప్రతినిత్యం ఏదో ఘటన జరగబోతుందా, దాన్ని రాజకీయంగా వాడుకుందామా అనేటువంటి మైండ్ సెట్ లో ఉన్నారు తప్పించి తిరుమలలో జరిగినట్టు ప్రక్షాళన వాళ్ళ కంటికి కనిపించింది. ఎందుకంటే మీ స్టేట్మెంట్ ని నేను ఒకటి మాట అడుగుతాను. బ్రేక్ దర్శనాలు ఆగిపోయాయి, విఐపీల ప్రయారిటీ తగ్గిపోయింది కదా, మీరు ఇప్పుడు ఇదే మాట మీద అన్నారు, రైట్? నిన్న ఒక్కరోజే వైకుంఠ ద్వార దర్శనం ద్వారానికి ఎంతమంది విఐపీ లిస్ట్ వచ్చిందో తెలుసా? నా దగ్గర ఉంది. చెప్పండి మేడం, ఎంతమంది వచ్చింది చెప్పండి. విఐపీలు మనం నియంత్రించగలం. రామ్దేవ్ బాబా, బండారు దత్తాత్రేయ, పొన్నం ప్రభాకర్, భట్టి విక్రమార్క, గడ్డం ప్రసాద్ కుమార్, దామోదర్ రాజనరసింహ, పట్నం మహేందర్ రెడ్డి, గంగుల కమలాకర్, మధుసూదనాచారి, గడ్డం వినోద్, మంత్రి మల్లారెడ్డి, కడియం శ్రీహరి, సునీత లక్ష్మారెడ్డి, సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు, వంగలపూడి అనిత గారు, కొలుసు పార్థసారథి, నిమ్మల రామానాయుడు, మంత్రి సవిత, సంధ్యారాణి, రఘురామకృష్ణరాజు గారు, అయ్యన్న పాత్రుడు, వైవి సుబ్బారెడ్డి, డికే అరుణ, సీఎం రమేష్, ఆర్ కృష్ణయ్య, సినీ నటులు రాజేంద్ర ప్రసాద్. అవును మేడం, చెప్తాను. ఇప్పుడు మీరు చెప్పినండి, ఇప్పుడు విఐపీలందరూ లెక్కేసుకుంటే 200 మంది 500 మంది ఉంటారు. సామాన్య భక్తులు మేడం, సామాన్య భక్తులు దాదాపు 65,000 మంది దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశాం. 65,000. మీకు ఈ విఐపీలే కనిపిస్తున్నారు తప్ప సామాన్య భక్తులు కనిపించడం లేదు. నేను ఒకటే చెప్తున్నా, నేను ఒక విషయం చెప్తున్నాను మేడం, నేను ఒక విషయం చెప్తానండి. విఐపీలేమి ఈ ఒక్కరోజే వస్తున్నారా తిరుమల కొండకి? ఎప్పటి నుండో వస్తున్నారు. కొత్తగా ఈ ఒక్క రోజే వస్తున్నాడు చెప్తున్నారు. విఐపీల ప్రియారిటీ బాగా తగ్గింది. టైం స్లాట్ కూడా బాగా తగ్గించున్నారు. ఏది చేసినా కూడా క్రమక్రమంగా తగ్గించుకుంటూ రావాలి. ఆల్ ఆఫ్ ద సడన్ కట్ చేస్తే దానిపైన రివర్బరేషన్స్ వస్తుంది. అన్నదానం చూడండి, ఎంత బ్రహ్మాండం, నాణ్యమైనటువంటి వస్తువులతో మంచి రుచికరమైన, శుచికరమైన, పవిత్రమైనటువంటి అన్నదానం పెడుతున్నాం. లడ్డూలో నాణ్యత పెంచాం. ఇంతకు ముందు లడ్డు తీసుకొస్తే 1 రోజుకే 2 రోజులకంతా కూడా ఎండిపోయేది. ఈ రోజు 3 నెలల కూడా మీరు ఈ లడ్డుని ఇంట్లో పెట్టుకుంటే ఫ్రెష్ గానే కనిపిస్తుంది. 1 by 1 చేసుకున్నాం. లడ్డు పాయింట్ కాదు, లడ్డు అవన్నీ చేశారు. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 100 మంచి పనులు చేసి ఒక్క తప్పు చేస్తే ఒక్క తప్పుతోనే 100 పోతాయి. పాయింట్ స్ట్రైట్లీ మేడం, ఐ విల్ కమ్ టు ద పాయింట్ స్ట్రైట్లీ. మొన్న జరిగినటువంటి ఘటన చాలా దురదృష్టకరం, బాధాకరము. ప్రభుత్వం తరపు నుండి కూడా మా ఉప ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పున్నారు. 2-3 అధికారుల పైన బదిలీ వేటేసినారు, సస్పెన్షన్ వేటేసినారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతా ఉంది చెప్తున్నారు కదా. మా ఉప ముఖ్యమంత్రి అంటే ఎవరు? మా ప్రభుత్వంలో భాగం. పైగా ఇంకో విషయం కూడా చెప్పారు, క్షమాపణలు చెప్పేసామని అంటున్నారు. క్షమాపణ అనేది తీర్మాన రూపంలో ఉంటే, ఒక్క నిమిషం, తీర్మానం